నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణిలో నడిమెట్లకు స్థాన చలనం, ఖనిలో బిఎంఎస్ ఆనందోత్సవం, ఐఎఫ్టి సమావేశము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగర పాలకంలో ప్రజాపాలన వార్డు సభలు ఈరోజు ఉదయం 25, 26, 27, 28 డివిజన్లలో జరగగా మధ్యాహ్నం 30, 31, 32 డివిజన్లలో అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభలకు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సభల్లో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొనగా ప్రజలు ప్రభుత్వ 6 గ్యారెంటీలకు అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ డిమాండ్ చేశారు. ఈరోజు ఐఎఫ్టి రామగుండం ఏరియా మోటార్ వర్కర్స్ యూనియన్ ముఖ్యుల సమావేశం యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం ప్రమాదాలు జరిగితే డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయం మోటార్ రంగ కార్మికులకు గుది బండగా మారే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని నరేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు కె రాజన్న, నాయకులు ఐ కృష్ణ, చిలక శంకర్, బి బుచ్చయ్య, రవికుమార్, కొమరయ్య, ఫయాజ్, ఖలీం తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఎట్టకేలకు సుమారు 9 సంవత్సరాలుగా తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సిఎండిగా ఉన్న నడిమెట్ల శ్రీధర్ను కాలపరిమితి ముగిసిన మరుక్షణం ప్రభుత్వం సిఎండి పదవి నుంచి తొలగించారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 1997 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శ్రీధర్ను ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాలని ఈరోజు చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి ఉత్తర్వు జారీ చేశారు. కాగా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు సింగరేణి సిఎండి ఫుల్ అడిషనల్ బాధ్యతలను ఐఆర్ఎస్ అధికారి సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్ బలరాంకు అప్పగించారు. సింగరేణిలో కార్మిక వర్గంతో మమేకమై అధికార వర్గాన్ని సమన్వయపరుస్తూ బాధ్యతలు నిర్వహించే బలరాంకు సింగరేణి బిగ్ బాస్ బాధ్యతలు అప్పగించడం పట్ల సింగరేణి కార్మికులు, యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ సింగరేణి భవన్లో బలరాంను ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు అందించారు. కాగా అవినీతి అంతం, బిఎంఎస్ పంతం అంటూ సింగరేణికి విముక్తి కలిగిందంటూ నినదిస్తూ బిఎంఎస్ శ్రేణులు సంఘ నేత యాదగిరి సత్తయ్య నాయకత్వంలో గోదావరికన్ చౌరస్తాలో ఈరోజు ప్రదర్శన చేశారు. సింగరేణి సిఎండి నుంచి నడిమెట్ల శ్రీధర్కు స్థానభ్రంశం కల్పించడం పట్ల బిఎంఎస్ శ్రేణులు ఈ ఆనందోత్సవ ప్రదర్శన చేపట్టారు. అవినీతి అంతం, అవినీతి అంతం, అవినీతి అంతం, అవినీతి అంతం కలిగింది. గెలిచింది, 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 గెలిచింది. సింగరేణి పరిశ్రమలో గత 9 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు
ఇవాళ సింగరేణి పరిశ్రమ నుంచి విముక్తి కల్పించినందుకు అవినీతి అంతం, భారతీయ మజ్దూర్ సంఘ్ పంతం. సింగరేణి వ్యాప్తంగా కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అవినీతి పోరాటం మీద అవిశ్రాంతమైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగానే న్యాయ వ్యవస్థలో కూడా పోరాటం చేసినాం. ఒక సాధారణ కార్మికుడిగా, సింగరేణి కోల్మెన్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షుడిగా న్యాయ పోరాటం, న్యాయ వ్యవస్థలో హైకోర్టులో కేసేస్తే అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసినా, ఛార్జ్ షీట్లు ఇచ్చినా, సస్పెండ్ చేసినా, దేనికైనా కార్మిక వర్గం తరఫున ఓపిక బట్టి ఓర్చుకొని ఇలా న్యాయ వ్యవస్థ గెలుస్తుంది అని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం గెలిచింది. ఆ చైర్మన్కు సింగరేణి నుంచి విముక్తి కల్పించారు. ఇవాళ సింగరేణి కోల్మెన్ కార్మిక సంఘ బిఎంఎస్ తరఫున మేము డిమాండ్ చేసేది, ఈయన 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం కార్డులో వాడుకున్న ఏదైతే అమౌంట్ ఉన్నదో, కోట్లాది రూపాయలు ఉన్నాయో, సింగరేణి పరిశ్రమకు సంబంధించిన వేల కోట్ల రూపాయల కుంభకోణాల పైన కోల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఓబీ బర్డెన్ కానీ, ఇవాళ పర్చేజ్ సెల్లు కానీ, ఇవాళ డీజిల్ కుంభకోణంలో కానీ అన్నిట్లలో సిబిఐ ద్వారా విచారణ జరిపించి వాళ్లకు బాధ్యులైన చైర్మన్పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా కూడా ఇవాళ సింగరేణి పరిశ్రమను రక్షించుకునే విధంగా గతంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం. ఇవాళ కూడా హామీ మేరకే నిలబడ్డం. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నడిచినందుకు కూడా ఇటువంటి చైర్మన్ కొనసాగడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 29,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు, బొగ్గు బకాయిలు ఏవైతే ఉన్నాయో మా బకాయిలు మాకు వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లనే సొంతింటి పథకం కానీ ఇటువంటి అన్నీ కూడా ఇదే చైర్మన్ కార్మిక వ్యతిరేకంగా పనిచేసి ఇవాళ సంస్థ యొక్క ఆత్మగౌరవాన్ని, సింగరేణి కార్మికుల యొక్క ఆత్మగౌరవాన్ని ఇలా నడి బజార్ను నిలబెట్టిన ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్మెన్ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.